హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ హిస్టరీ బిట్స్ ఫస్ట్ పెట్టు. భారతదేశంలో తొలి జాతీయ ఉద్యమంగా పరిగణించబడినది. ఆన్సర్ డి 1857 తిరుగుబాటు. అరబిక్ భాషను భారతదేశానికి పరిచయం చేసిన వారు ఎవరు? ఆన్సర్ సి అరబిక్ వ్యాపారాలు. అక్బర్ రాచరిక సభలో బీర్బా స్థానం ఏమిటి? ఆన్సర్ డి మంత్రివర్యుడు. అల్లూరి సీతారామరాజు ఉద్యమం ఎందుకు ప్రసిద్ధి చెందినది? ఆన్సర్ సి ఆదివాసి హక్కుల కోసం. ఆన్సర్ సి. బౌద్ధ మతంలో 4 మహాసత్యాలు ఎవరు చెప్పారు? ఆన్సర్ డి అశోకుడు. హర్షవర్ధన్ రాజధాని ఏది? ఆన్సర్ బి కనౌజ్. ఆన్సర్ బి. గాంధీజీ చేసిన దండి యాత్ర ఎప్పుడు జరిగింది? ఆన్సర్ బి 1930 మార్చి 12న. అశోకుని ధర్మాన్ని బౌద్ధులు ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ బి ధమ్మ. ఆన్సర్ బి. ఖిల్జీ వంశంలో అత్యంత ప్రముఖమైన పాలకుడు? ఆన్సర్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. మొఘల సామ్రాజ్యంలో సుబా అంటే ఏమిటి? ఆన్సర్ సి పరిపాలనా ప్రాంతం. గాంధీజీ మొదటి బహిరంగ ఉద్యమం భారతదేశంలో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ సి 1917. రాజతరంగిణి రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఏ కలహనా. ఆన్సర్ ఏ. మొఘల్ చక్రవర్తిలో నవరత్నాలు ఉన్న రాజు ఎవరు? ఆన్సర్ సి అక్బర్. అశోకుడు ఎన్ని బౌద్ధ ధర్మ ప్రచారకులను విదేశాలకు పంపించాడు? ఆన్సర్ బి 9. శివాజీకి గురువు ఎవరు? ఆన్సర్ సి దాదాజీ కొండదేవ్. సమర్థ రామదాస్ కూడా శివాజీకి గురువే. అంటే దాదాజీ కొండదేవ్ ఒకళ్ళు, సమృద్ధి రామదాస్ వీళ్ళిద్దరూ శివాజీ గురువులే. ఇంకో బిట్టు కూడా అలా కూడా అడుగుతారు. చాణక్యుడు రచించిన ప్రఖ్యాత గ్రంథం ఏది? ఆన్సర్ సి అర్థశాస్త్రం. మొదటి పాణిని రచించిన గ్రంథం పేరు ఏమిటి? అష్టాధ్యాయి. ఆన్సర్ బి. గాంధీజీ మొదటి సత్యాగ్రహం భారతదేశంలో ఎక్కడ నిర్వహించాడు? ఆన్సర్ ఏ చంపారన్. విజయనగర రాజధాని ఏది? ఆన్సర్ బి హంపి. హంపి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బౌద్ధ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బి అశోకుడు. అశోకుని శిలా శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి? ఆన్సర్ సి బ్రాహ్మి. సత్యాగ్రహ అనే పదాన్ని ప్రవేశపెట్టినవారు?
ఆన్సర్ బి మహాత్మా గాంధీ. అశోకుని కాలంలో బౌద్ధ ధర్మానికి గల ప్రాధాన్యతను తెలియజేసే స్తూపం ఏది? ఆన్సర్ సి సాంచి స్తూపం. తంజావూర్ బృహదీశ్వరి ఆలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ బి రాజరాజ చోళుడు. 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బి బహదూర్ షా జాఫర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.